షాంఘై సహకార సంస్థ దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. దానిలో సంయుక్త ప్రకటన పైన సంతకం చేయడానికి భారతదేశం నిరాకరించింది. ఎందుకు నిరాకరించింది? పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ వేర్పాటువాదుల విషయం, అక్కడి టెర్రరిజం విషయం ప్రస్తావన ఈ పత్రంలో ఉంది. కానీ మొన్నటికి మొన్న జరిగిన పహల్గాం అంశం, 26 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా, ఆ అంశం కానీ భారతదేశం పైన జరుగుతున్న టెర్రరిస్ట్ దాడుల గురించి కానీ అస్సలు ప్రస్తావన లేదు. దాంతో అక్కడికి వెళ్లిన మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సంతకం పెట్టకుండా వెనక్కొచ్చారు. ఈ విషయంలో ఆయన్ను అభినందించాలి. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? భారతదేశం మొర ఆలపించే ఒక్క దేశం కూడా లేకుండా ఎందుకు అవుతోంది? మొన్నటికి మొన్న పహల్గాం ఉదంతం తర్వాతే ఐక్యరాజ్య సమితి తన టెర్రరిస్టు వ్యతిరేక సంఘానికి పాకిస్తాన్ ను ఉపాధ్యక్షురాలిగా చేసింది. ఏమిటి పాకిస్తాను టెర్రరిస్టు వ్యతిరేక సంస్థకు ఉపాధ్యక్షురాలా? అసలు పాకిస్తానే టెర్రరిస్ట్ దేశం. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నది, వాళ్లకు తిండి పెడుతున్నది, వాళ్ళని రెచ్చగొడుతున్నది పాకిస్తాన్. కింద లింక్ పైన క్లిక్ చేస్తే మొత్తం వీడియో వస్తుంది.